బాగా చైతన్యవంతమైంది. అందుకని గ్రామాల్లో ఎక్కడ వేరే మతాలు ప్రచారం చేసుకునే అవకాశం రానియట్లే. ఇక్కడైతే ఎవరు పట్టించుకోరు కదా అని ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఇది చివరి చరణం. ఇది ఈ దేశంలో ఇంక మీదట ఇంకా హిందువుల్ని క్రైస్తవ మతంలోకి వేరే మతంలోకి ఆకర్షించేటువంటి స్థితి ఉందంటే పరిస్థితి లేదు. ప్రతి గ్రామంలో హిందూ సమాజం ఈరోజు చైతన్యవంతమైంది. మాస్గా మాత్రం మత కన్వర్షన్స్ ఆగిపోయినాయి. వ్యక్తిగతంగా అక్కడొక ఇల్లు టార్గెట్ చేసి వాళ్ళని మార్చేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. 2-3 సంవత్సరాల్లో అది కూడా ఆగిపోతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వేల కోట్ల రూపాయలు విదేశీ డబ్బులు ఏవైతే మన దేశంలో మిషనరీలకు వస్తున్నాయో అవన్నీ ఆగిపోయినాయి. అవన్నీ ఆగిపోయినాయి కాబట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద సభలు జరగడం కూడా ఆగిపోయింది. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. హిందూ సమాజం చాలా చైతన్యవంతంగా ఉంది గతం కంటే. ఇప్పుడు దేవాలయాలు కాపాడుకోవడం విషయంలో కావచ్చు, మతాన్ని కాపాడుకోవడం విషయంలో కావచ్చు, వాస్తవానికి మాకెవరికి మా మతాధిపతులకి సంబంధమే లేకుండా ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా హిందూ సమాజం చాలా ప్రొయాక్టివ్గా ఉంది, క్రియాశీలంగా ఉండి వాళ్ళు దాన్ని ఆపుకుంటారు, కాపాడుతారు. మోడీ గారి నిర్ణయం ప్రకారం బ్లాక్ మనీ అడ్డుకట్ట పడిందనుకుంటున్నారు. బ్లాక్ అయిపోయింది. మీరేం చేయలేదు. 2,50,000 మించితే అకౌంట్లో కనపడుతుంది. లెక్క చెప్పాలా? రేపు మొత్తం అంతా కూడా అన్నీ రేపు పాల ప్యాకెట్ పేపర్ వేసేవాళ్ళు కూడా మిషన్ పట్టుకొని ఇంటికి వస్తారు. 300-200 కూడా బిల్లు అదే అవుతుంది. గ్రామాల్లో కూడా బ్యాంకులు వచ్చేస్తున్నాయి, ఇంకా వస్తాయి. మొత్తం 1-2 సంవత్సరాల్లో చాలా పెద్ద మార్పు దేశంలో జరుగుతుంది. ఇది రావాలి. అవసరం ఉందో లేకపోతే అవకాశం వచ్చిందనో లేకపోతే అందరూ చేస్తున్నారనో ఒకరికి 10 రూపాయలు దాచిపెట్టుకునే మనస్తత్వం దేశంలో పెరిగింది. కానీ ఈ రోజున ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎక్కువ మంది ఏం భావిస్తున్నారంటే మనం నిజాయితీగా ఎందుకు ఉండలేము అని అధిక సంఖ్యాకమైన సమాజం ఈరోజు భావిస్తున్నారు. కాబట్టి కష్టపడదాం, సంపాదించదాం. మిగతా దేశాల్లో లాగానే కరప్షను మోసం అనేది ఏ అమెరికాలో ఉంటుంది, చైనాలో ఉంటుంది, అది కాదు. కానీ మెజారిటీ సమాజం, అధిక సంఖ్యాకమైనటువంటి సమాజము మన కష్టార్జితం మనమే అనుభవించాలి, మనకే ఉండాలి అనేటువంటి ఒక మానసిక స్థితిలో ఉన్నారు. ఈ రోజున వైద్యం చేయించుకోవాలంటే ఉన్న ఎకరా అమ్ముకుంటే తప్ప హాస్పిటల్కి పోలేని కార్పొరేట్ వైద్యం వచ్చి కూర్చుంటుంది. ఇవన్నీ చక్కబడాలి, ఇవన్నీ ఒక లైన్లోకి రావాలంటే ఈ బ్లాక్ మనీ చేయాలి. ఇది అయ్యింది, మొహమాటం ఏమీ లేదు, ఖచ్చితంగా జరగాల్సిందే. ఎవరెవరైతే ఇప్పుడు పావం చంపితే చివరి తోకాడిస్తుంటుందో ఆ రకంగా దింపుడు కళ్ళాం ఆశ అంటాం. 30వ తేదీ లోపల ఏమన్నా నిర్ణయం మారుతుందేమో, ఇంకొక అవకాశం వస్తుందేమో, ఇంకా కొంచెం మార్చుకుందామేమో అనే ఆలోచనలో ఉండేవాళ్ళు కొంత ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇళ్లలో పెట్టుకున్నారో వాళ్ళందరూ దేశద్రోహులు లేకపోతే స్వార్థపరులు అనేది కూడా లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు అటువంటి ఒక మానసికత మన దేశంలో నిర్మాణం చేయలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళైతే వ్యవసాయం ద్వారా వచ్చిన డబ్బులు బ్యాంకులోనూ వడ్డీ పెరిగిపోతున్నా వడ్డీ కట్టుకుంటారు. కానీ ఇంట్లో ఉండే 2 లక్షలు 3 లక్షలు బీరువాలో పెట్టుకుంటారు. చూచుకుంటే వాడికి ఒక ఆత్మసంతృప్తి. అట్లా మన భారతదేశం యొక్క మనస్తత్వం ఆ రకంగా డబ్బులు దాచిపెట్టుకోవడం, పొదుపు చేసుకోవడం మనకుంది. రూట్ కాజ్ మనం క్షేత్రస్థాయిలో మనిషి ఒక ఆలోచన ఎట్టుంది అది ఆలోచించినప్పుడు నెమ్మదిగా ఆలోచన మార్చుకొని ప్రతి పైసా కూడా బ్యాంకులో పెట్టుకోవడం, వైట్గా ఉంచుకోవడం, ట్రాన్స్పరెంట్గా ఉంచుకోవడం, ఇది నెమ్మదిగా అలవాటు అవుతుంది. ఇది అందరూ హర్షిద్దాం. ఈరోజు 10 రోజులు కష్టమైనప్పటికీ హర్షిద్దాం. తర్వాత కూడా మరలా ఇది జరిగిన తర్వాత కూడా కామన్ మ్యాన్కి మరలా పూర్వస్థితే ఉంటుంది. అప్పుడు కూడా మరలా సాధారణ మనిషి దోపిడీకి గురవుతాడు. మళ్ళా వాళ్ళు కాలాసన్ని ఎవరు ఉంటుందో వాళ్ళందరూ అలా ఉంటారంటే మాత్రం దాన్ని సమాజం అంగీకరించడం, సమాజం అప్పుడు తిరుగుబాటు చేస్తుంది. వేరు ఆలయాల పరిరక్షణ కోసం చాలా